ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభువు యేసుక్రీస్తు యొక్క శ్రేష్ఠమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? రండి, మీరు బాగున్నారని నమ్ముతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మన అంశం ఏమిటి అంటే, నేను ఇక యెహోవాయే దేవుడిని యెహోవాయే యేసుక్రీస్తు అని సిరీస్ చేస్తూ ఉన్నాను. చేస్తున్నప్పుడు ఏమైంది అంటే, వాట్సాప్లో అంటుకుంటా లేకపోతే కామెంట్ రూపంలో మెసేజ్లు పెడుతున్నారు. ఏంటని? యేసుక్రీస్తు దేవుడని ఒక్క వచనం చూపించండి అని కొంతమంది, మరికొంతమంది యెహోవాయే యేసుక్రీస్తు అని ఒక్క ఆధారం చూపించగలరా అంటున్నారు. ఏమండి, అసలు వీడియోలు చేస్తున్నప్పుడు ఆ వీడియోలో ఏమి చెప్పారా, ఏం స్టడీ చేశారా, ఏమైతే చూపించారా బుర్రలు ఉండవా? చదవరా? లేకపోతే వినరా? ఈ రాజుగారు చెప్పింది అవునా కాదని పరీక్షించరా? ఆ వీడియోలాగా ఉండిపోవడమేనా? మళ్ళీ అడుగుతున్నారు వాస్తవంగా. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నట్టే, వీళ్ళకి పాయింట్ వైజ్గా ఒక 5 పాయింట్ల వైజ్గా ప్రతిదీ సంపూర్ణ సాక్ష్యాధారాలతో నేరుగా ఉండే వాక్యాలతో చూపించాలనుకుంటున్నాను. ఏంటంటే ప్రిమిట్ వలన 5 భాగాలలో మొదటిది, యేసుక్రీస్తు తాను యెహోవాగా మాట్లాడుచున్నాడు. యేసుక్రీస్తు తాను యెహోవాగా మాట్లాడుచున్నాడు, 1వ భాగం. 2వ భాగం, యేసుక్రీస్తు యెహోవా అని యెహోవాయే చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు యెహోవా అని యెహోవాయే చెప్పుచున్నాడు. తర్వాత 3వది, యెహోవా అను పేరు మీద యేసుక్రీస్తు యొక్క ప్రవచనాలు. యెహోవా అనే పేరు మీద యేసుక్రీస్తు యొక్క ప్రవచనాలు. ఆ తర్వాత 4, కుమారుడైన యేసుక్రీస్తు దేవుడని యెహోవా సాక్ష్యాలు. ఏంటండి? 4వది, కుమారుడు యేసుక్రీస్తు దేవుడని యెహోవా సాక్ష్యాలు. తర్వాత 5వది, యెహోవా ఏమై ఉన్నాడని చెప్పుకొనుచున్నారో నేను కూడా అదే అయ్యున్నానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుకొనుచున్నారు. ఈ 5 కూడా మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. కనుక ఈ 5 కారణాలు బట్టి యేసుక్రీస్తుగా పంపబడిన వాడు లేక పుట్టినవాడు దేవుడైన యెహోవా అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి, మీరు స్టడీ చేయండి ముఖ్యంగా. ఓకేనా? మొదటిది చిన్న చిన్న భాగాలే చేస్తున్నాను. ఓకేనా? మొదటిది, యేసుక్రీస్తు తాను యెహోవాగా చెప్పుకొనుచున్నాడు. యేసుక్రీస్తు తాను యెహోవాగా మాట్లాడుచున్నాడు. ఏమండి? ఏంటది? పొరలో పెట్టుకోండి. మళ్ళా నేరుగా ఉండే వాక్యం చూపించండి అంటే నేరుగా ఉండే వాక్యాలు చూపిస్తున్నాను ఇప్పుడు. కనుక యేసుక్రీస్తు తాను యెహోవాగా మాట్లాడుచున్నాడు, చెప్పుకొనుచున్నాడు. పాత నిబంధనలోను మరియు క్రొత్త నిబంధనలో కూడా ఆయన చెప్పుకుంటున్నాడు. ఏమని? నేను యెహోవాను అని చెప్పుకొనుచున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. పాత నిబంధన చూద్దాం. యెషయా గ్రంథం 48:16లో, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, ఆది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నీ విమోచకుడగు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు. ఎవరట? యెహోవా సెలవిస్తున్నాడట. ఏమని? ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడిని కాను, ఆది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఐ యామ్. ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. నేను పుట్టింపబడిన వాడిని కాదు, అక్కడ ఉన్నవాడను. పుట్టింపబడిన వాడిని కాదు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడండి దేవునికి, పరలోకంలో పుట్టాడండి, భూమి మీద పుట్టాడండి అని కాదు. మానవుడికే భూమి మీదకి వచ్చాడు తప్ప ఆయన పుట్టినవాడు కాదు. కనుక ఆది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నీ విమోచకుడగు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఎవరటైనా? నీ విమోచకుడు అంటున్నాడు. ఈ మాట్లాడుతున్న వాడు ఎవరటంటే, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును అయిన యెహోవా మాట్లాడుచున్నాడు అంటున్నాడు. ఆది నుండి ఆది పుట్టిన కాలం మొదలుకొని అక్కడ ఉన్నవాడినని, ఆది నుండి నేను రాష్ట్రంగా మాట్లాడేవాడిని కానని చెప్తున్నాడు ఈయన యెహోవా. ఈ యెహోవా ఏం చెప్తున్నాడట చూడండి ఇక్కడ. ప్రభువు యెహోవా, యెషయా గ్రంథం 48:16 యెషయా గ్రంథం 48:16 ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును నైనా యెహోవా
చెప్పుచున్నాడు. ఏమని? ప్రభు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపినని. ప్రభు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపినని నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు యెహోవా చెప్పుచున్నాడు. అంటే ఈ మాటలు ఏంటంటే ఇక్కడ త్రియేకత్వం కనబడుతుంది. మాట్లాడుతున్నవాడు యెహోవా, ప్రభు యెహోవాయు ఆయన ఆత్మయు. ఈయన ఇక్కడ ఇద్దరు యెహోవాలు, త్రియేకత్వం కనబడుతుంది. ఈ మాట్లాడేవారు ఎవరట? ఆది నుండి ఉన్నవాడు, ఆయన వాడు పుట్టినవాడు కాడు. ఎవరు? వాక్కు. ఆయన పేరేంటి? యెహోవా. నేను 3 వీడియోల్లో చెప్పాను. నా ప్రాణము పేరు రాజు, నా ఆత్మ పేరు రాజు, నా శరీరం పేరు రాజు. నా ప్రాణము మానవత్వం అనే ఆరోపణ కలిగి ఉంది, నా శరీరము మానవత్వం అనే ఆరోపణ కలిగి ఉంది, నా ఆత్మ మానవత్వం అనే మానవ ఆత్మ అనే ఆరోపణ కలిగి ఉంది. అలాగనే దేవుడు అన్న ఆరోపణ ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. ఆయన ఆత్మయు ఆయన ఎగ్జిస్టెంట్ అనమాట తండ్రియు కలిగి ఉన్నారు. గనుక దేవుడైన యెహోవా, ఇక్కడ నీ విమోచకుడును దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడని ఒక వ్యక్తి అంటున్నాడు. త్రియేకత్వంలో ఉన్న వ్యక్తి. ఎవరు పంపారట? ఇప్పుడు నన్ను ఎవరు పంపారు అంటే ప్రభు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏంటట? ఇప్పుడు ఏం చెప్పాం? మన టైటిల్ ఏంటి? యేసుక్రీస్తు తాను యెహోవాగా మాట్లాడుచున్నాడు. లేకపోతే యేసుక్రీస్తు తాను యెహోవాగా చెప్పుకొనుచున్నాడు. ఎక్కడ? యెషయా గ్రంథం 48వ అధ్యాయము 16-17 వచనాల్లో మనకి కనబడుతుంది. ఇక్కడ యెహోవా చెప్పుచున్నాడు, ప్రభు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపినని. యెహోవా చెప్పుచున్నాడు, ప్రభు యెహోవాయు ఆయన ఆత్మీయ నన్ను పంపినని. నేరుగా సూటిగా ఉండే వాక్యం. ఆంధ్రలో ఉండే సహోదరి సిస్టర్ గారు అడిగారు, నేరుగా ఒక్క వచనం చూపించండి తమ్ముడు వాక్యంలో నుంచి అని అన్నారు. ఇదే ఒక్క వచనం. ఏమని? యేసుక్రీస్తు తాను యెహోవానని మాట్లాడుకున్న మాట నేరుగా ఈ ఒక్క వచనం ఉంది పాత నిబంధనలో. ఇంకా ఉన్నాయి కానీ ఈ అంశానికి సంబంధించిన వచనం ఇది. యేసుక్రీస్తు తాను యెహోవాగా మాట్లాడుకొనుచున్నాడు, లేకపోతే చెప్పుచున్నాడు అన్నమాట. కనుక ఇక్కడ చూస్తే పంపబడిన వారు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనంలో ఇలా చెప్తున్నారు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. ఎవరు ఆయన? ప్రభు యెహోవా. ప్రభు యెహోవాయు ఆయన ఆత్మీయ నన్ను పంపెను అంటున్నారు. ఈ 8వ అధ్యాయం 42వ వచనంలో ఏమంటున్నాడు అంటే ఆయన నన్ను పంపెను. ఆయన ఎవరు? యెహోవా ఆయన ఆత్మ, ఏకవచనం ఆయన కూడా. పంపినని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. అంటే యెషయా గ్రంథం 48:16కి సపోర్టెడ్గా ఎవరటంటే ఆయన పంపబడిన వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. కనుక ఆయనే సాక్ష్యం చెప్తున్నారు, నేను పంపబడిన వాడును అని. అయితే పంపబడిన వాడు ఆయన పేరేంటి? యెషయా గ్రంథం 48:16 వచనంలో నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఆయన పేరు. ఆయనే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు చెప్తున్న మాట, ప్రభుని యెహోవాయు ఆయన ఆత్మీయ నన్ను పంపుచున్నాడని. తర్వాత లోకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుంచి 19వ వచనంలో ఆయన నన్ను పంపి ఉన్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ఆయన నన్ను అభిషేకించి పంపాను అంటున్నాడు. అంటే పంపబడిన వారు ఎవరట? ఈ మాట చదివిన యేసుక్రీస్తు ప్రభు వారు పంపబడిన వారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి పేరు యెషయా గ్రంథం 48:16లో యెహోవా, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని యెహోవా అను పేరు అక్కడ మనకి కనబడుతుంది. తర్వాత 8వ అధ్యాయము యోహాను సువార్త ఆయన ఎవరు అన్నది మనకు కావాలి. ఆయన ఎవరు అంటే ఆది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను అంటున్నాడు. యెషయా గ్రంథం 48:16 వచనంలో ఏంటండి? ఆది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నాను అంటున్నాడు. ఉన్నవాడే తప్ప ఆయన పుట్టించబడిన వాడు కానీ కలుగు చేయబడిన వాడు కానీ కాడు. పుట్టినవాడు కాడు. ఆయన మనిషి కుమారుడిగా పరిగణించబడ్డాడు. మనిషి కుమారుడిగా పరిగణించబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తండ్రి. కాబట్టి ఇక్కడ చూస్తే యోహాను సువార్త ఎవరు ఈయన దాన్ని చూస్తే నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని యెహోవా చెప్తున్నాడు. ఇక్కడ కొత్త నిబంధనలు అయితే యోహాను సువార్త 8:58 అయితే యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను, అబ్రహాం పుట్టక మునుపు నేను ఉన్నాను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎవరట? ఈ పంపబడిన వారు ఎవరు అంటే ఆది పుట్టిన కాలము మొదలుకొని ఉన్నవాడు, అబ్రహాము పుట్టక మునుపే ఉన్నవాడు ఈయనే ప్రభువు యేసుక్రీస్తు.
ఆయన ఎలా ఉన్నారట అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం ప్రకారముగా ఆదియందు వాక్యముగా ఉన్నాడు ఆయన. ఆదియందు వాక్యముగా ఉన్నాడు ఆయన. అందుకే నేను రాష్ట్రంగా ఆది మొదలుకొని నేను రాష్ట్రంగా మాట్లాడేవాడు కాదు అంటున్నాడు ఆయన. వాక్యముగా ఉన్నాడు కనుక వాక్యముగా ఉన్నవాడు వాక్యము దేవుడై ఉండెను అన్న మాట ఉంది. అంటే ఆయన తనకు తానుగానే దేవుడిగా ఉన్నవాడు. ఎవరట? పుట్టినవాడు కాడు యేసుక్రీస్తు. వాక్కు పుట్టినది కాదు. ఆయన ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడైను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయన దేవుడై వాక్యము దేవుడై ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అన్నమాట ప్రకారంగా చూస్తే ఆయన తనకు తానుగానే దేవుడిగా కలిగి ఉన్నవాడు. కానీ ఆది పుట్టిన కాలము మొదలుకొని ఉన్నవాడు ఆయన గనుక ఆయన పుట్టినవాడు కాడు. గనుక ఆయన తనకు తానుగా దేవుడిగా ఉన్నవాడు. ఆ దేవుడిగా ఉన్న ఆ వాక్కు అనబడిన ఆయన దేవుని చేత, ఆయన ఆత్మ చేత, యెహోవా చేత, ఆయన ఆత్మ చేత పంపబడిన యెహోవా ఈయన. ఓకే, తర్వాత ఆయన ఎవరు అంటే ఆయన సృష్టికర్త, లోకమునకు వెలుగు, జీవము, సమస్తము ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఈయన ఎవరట అంటే ఈయన సృష్టికర్త, మాట్లాడుచున్న యెహోవా. కనుక ఇక్కడ మనం ఈ సందర్భంలో చూస్తే ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు తాను యెహోవానని తనకు తానే చెప్పుకున్నాడు అని చెప్పాం. ఇప్పుడు ఏంటట? ప్రభువు యెహోవాయో ఆయన ఆత్మయు నన్ను పంపెను అన్నాడు. దానికి క్రొత్త నిబంధనలు చూసాం. ఇప్పుడు తనకు తానుగానే యెహోవాని పాత నిబంధనలు చెప్పుకున్నాడు. మరి క్రొత్త నిబంధనలు ఎక్కడ చెప్పుకున్నాడు అంటే రండి, యోహాను సువార్త మొదటిది, యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనంలో మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఎప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. యేసు ప్రభువారు పిలుపుతోను కడప శిష్యులతో చెప్తున్నాడు. ఆయన మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఎప్పటి నుండి మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారు. అంటే నేనే యెహోవాని అని క్రొత్త నిబంధనలో చెప్పుకుంటున్నట్లుగా, నేనే యెహోవానని క్రొత్త నిబంధనలో చెప్పుకుంటున్నట్లుగా కనబడుతుంది. ఆ తర్వాత అదే 14వ అధ్యాయం 9వ వచనం ఏమంటున్నాడు? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, ఆయనను చూచి ఉన్నారని 7వ వచనం చెప్తున్నాడు. 9వ వచనం 14:9లో ఏం చెప్తున్నాడు అంటే నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అంటున్నాడు. 11వ వచనం ఏమంటున్నట? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. అంటే నేనే యెహోవాను, తండ్రి నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే. అంటే అర్థం ఏంటి? నేనే తండ్రిని, నేనే యెహోవాను అని యేసుక్రీస్తు. మన అంశం ఏంటట? యేసుక్రీస్తు తాను యెహోవాగా మాట్లాడుచున్నాడు లేక చెప్పుకొనుచున్నాడు. ఇక్కడ మొదటిది యోహాను సువార్త 14వ అధ్యాయంలో 7, 9, 11 వచనాలు చూసుకున్నాం. ఏమని? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. అంటే నేను తండ్రి ఒక్కడమే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారంటే అర్థం ఏంటంటే కొత్త నిబంధన ప్రకారం నేనే యెహోవాని అని యేసు ప్రభువారు చెప్తున్నారు కొత్త నిబంధన ప్రకారంగా. తర్వాత రెండో ఆధారం ఏంటంటే అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఎవరితో? యూదులతో చెప్తున్నాడు. నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అంటే అర్థం ఏంటి? నేనే యెహోవాని అని చెప్పుకుంటున్నాడు యేసు ప్రభువారు. అందుకు యూదులు ఏం చేశారట? 33వ వచనంలో 10వ అధ్యాయం 33వ వచనంలో నీవు మనుషుడు అయ్యండి దేవుడు నన్ను చెప్పుకొనుచున్నావు కనుక మేము రాలిచ్చి కొట్టాలని చూస్తున్నాం అన్నారు. అంటే ఇప్పుడు ఏంటట? యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటి? నేనును తండ్రియును ఏకమై ఉన్నామా అని చెప్పినప్పుడు అది ఏమని చెప్పుకున్నట్లుగా? నేనే దేవుడిని, నేనే యెహోవాని అని చెప్పుకుంటున్నట్లుగా. కనుకనే యూదులు రాలిచ్చి కొట్టడానికి చూశారు. ఒకటో కారణం. తర్వాత చూస్తే ప్రిమిట్ వలరా యోహాను సువార్త 8:16 వచనం 19 వచనం చూస్తే నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము. నేను ఒక్కడనే కాదు, నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. అంటే నేనే యెహోవాను అని యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలో ఈ మూడు ఆధారాలు. అంటే ఎన్ని వాక్యాలు? యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనంలో ఏంటట? ఆయనను చూచి ఉన్నారు, మీరు ఆయన ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్తున్నాడు. 9లో నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడని చెప్తున్నాడు. 14:11లో తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని చెప్పాడు. రెండో ఆధారంగా యోహాను సువార్త 10:30లో నేనును తండ్రి ఏకమై ఉన్నామని చెప్పాడు.
చెప్పిన తర్వాత అందుకు యూదులు దేవుడు చెప్పుకుంటున్నారన్నారు. నన్ను పంపినవాడు నేను కూడా ఉన్నాము ఇక్కడే అంటున్నాడు. అంటే నేనే యెహోవానని ఈ 3 ఆధారాలు ఎక్కువ వాక్య భాగాలతో నేరుగా కనబడుతుంది. ఏమండి, నన్ను అడుగుచిన వాళ్ళారా వాక్యములు వాట్సాప్లో పెడుతూ నేరుగా వాక్యం టు వాక్యం చూపించండి అంటారే, అదే వాక్యం టు వాక్యం చూపిస్తున్నారు. పాత నిబంధనలో యెషయా గ్రంథం 48:16 ఆయన తను యెహోవాను అని చెప్పుకున్నాడు. యెహోవాయు ఆయన ఆత్మీయ నన్ను పంపిన అని చెప్తున్నాడు ఆయన. క్రొత్త నిబంధనలో ఈ 3 ఆధారాల్లో సుమారుగా 6 లేక 7 వాక్యాలలో యేసు ప్రభువారు నేనే యెహోవానని లేకపోతే నేనే తండ్రి అని చెప్పుకొనిచున్నాడు. ఇప్పుడు అడుగుతాను, ఏమండి యూదులు ఎందుకు యేసుక్రీస్తుని సిలువేశారంటే తాను దేవుడిని చెప్పుకుంటున్నాడు కనుక సిలువేశారు. అంటే యేసు ప్రభువారు ఏమని చెప్పుకున్నారట? నేనే దేవుడిని తండ్రిని, నేనే యెహోవాను అని చెప్పుకున్నారు యేసు ప్రభువారు. కనుక యేసుక్రీస్తు తాను యెహోవానని మాట్లాడుచున్నాడు లేక చెప్పుకొనిచున్నాడు, డైరెక్ట్గా చెప్తున్నాడు. సిలువుకి అప్పగించబడినప్పుడు కూడా నేనే అంటున్నాడు. ఐయామ్ ఏ అని మాట్లాడుతున్నాడు. ఆయన పంపబడిన వాడుగా కనబడుతున్నాడు. ఆయనే యెహోవాగా కనబడుతున్నాడు. ఇంతకు మించిన సాక్ష్యం ఏంటి? ఇది 1వ వీడియో. 2వ వీడియో చూడండి. ప్రైజ్ ది లార్డ్.